హాయ్, వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్. వార్తలు చదువుతున్నది పి రాజేశ్వరి. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామం మార్కాపురం డీఎస్పీ నాగరాజు వివరాలు వెల్లడించారు. గతంలో నల్లగుంట్ల సర్పంచ్ భర్త హత్య కేసులో వెంకటేశ్వర్లు ఈ డోనాల మండలం నల్లగుంట విలేజ్ లో 2021 ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీ తరఫున మరియు వైసీపీ రెబల్ ఇద్దరు కంటెస్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఒక వర్గం గెలవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు డిసీజ్డ్ ఉన్నాడో వెంకటేశ్వర్లు అని, సో అప్పుడు వేరే రెబల్ పార్టీకి సపోర్ట్ చేశాడు అనేది వాళ్ళ ఫ్యామిలీ మీద ఉండే అభియోగం. బోత్ పార్టీస్ కూడా ఆదివాసీలు ఇక్కడ. సో అప్పుడు గెలిచిన సర్పంచ్కి వీళ్ళకి మధ్యలో ఉండే డిస్ప్యూట్స్ లో అప్పుడు అతను 22 ఫిబ్రవరి ప్రాంతాల్లో ఇప్పుడుండే డిసీజులు హత్య చేయడం జరిగింది. దానికి కారణం ఆ మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏ ఉండి జరిగింది. తర్వాత కుటుంబం కొంచెం దూరంగా ఉండటం కూడా జరిగింది. రాత్రి ఏదో పీర్లు పండుగ సందర్భంగా ఈ డిసీజులు ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా రావటం పోవటం జరుగుతుంది. పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ తన అక్యూజ్డ్ మన మర్డర్ కేసులో అక్యూజ్డ్ కాబట్టి అది ఇంకా ట్రైల్లో ఉంది కేసు. సో ఈ కడుపులో ఆ రాజకీయ కక్షలు ఆ వ్యక్తిగత నేపథ్యం అనేది పెట్టుకుని దానికి సంబంధించిన బ్రదర్ కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు కలిసి ఈరోజు వచ్చిన అవకాశంలో ఇప్పుడు ఆ కేసులో ఇది A1 అదే అతన్ని రాత్రి ఇక్కడ హత్య చేయటం జరిగింది. దీని మీద ఏం జరిగింది, ఆ పాత కేసులు ఏం జరిగింది, ప్లస్ ఈ కేసులో సో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, అసలు దీంట్లో ఉండే రాజకీయ కోణాలు ఏంటి, సో ఒకే పార్టీలో ఇట్లా 2 వర్గాల కింద నేపథ్యం దాన్ని సంబంధించినవి కూడా విచారించి ఆ దర్యాప్తు సిఐ గారు చేస్తారు. పూర్తి వివరాలు ఇంకా కూడా రిపోర్ట్ తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది అనే విషయాలు తెలుస్తాయి. అలా చేయడం వల్ల వీళ్ళు ఇలా చేసి నాకు ఇంత అన్యాయం జరిగిపోయింది సార్. నా పిల్లల్ని నాకు న్యాయం జరిగేలా చేయండి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారిని అడుగు వేడుకుంటున్నాను. మీ పాదములు పట్టుకుని విన్నపముగా వేడుకుంటున్నాను సార్. నాకు న్యాయం చేయండి, నా బిడ్డలకు న్యాయం చేయండి. ఈ గ్రామంలో ఎవరు సాక్ష్యం చెప్పట్లేదు. వాళ్ళు చంపుతుంటే వీడియో తీసినా సాక్ష్యం చెప్పినా మళ్ళీ వచ్చి వాడిని నరికినట్టు మిమ్మల్ని నరుకుతాం, బైరబోయిన వెంకటేశ్వరు నరికినట్టే మిమ్మల్ని నరుకుతామని గ్రామంలో వ్యక్తులందరినీ బెదిరించారు. బెదిరించడం వల్ల అందరూ మేము సాక్ష్యం చెప్పమంటున్నారు. మీరే నాకు న్యాయం జరిగించాలని అడిగి వేడుకుంటున్నాను.